మొత్తం ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తాము అండగా నిలుస్తామని చెప్పి అయితే భరోసా ఇస్తున్నారు. మరోవైపు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూడా ఇష్యూ పైన ఇమీడియట్ గా ఎమ్మెల్యే అధికారులతో కావచ్చు, అలాగే రాష్ట్ర అధికారులతో కూడా ఇమీడియట్ గా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఈ ఇష్యూలో సంఘటన స్థలానికి వెళ్తున్నారు. ఏదైతే గండి పడిందో ఆ చెరువులకు సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి సుమారుగా 5-6 చెరువుల దాకా కూడా ప్రభావం పడి కొట్టుకుపోయిన పరిస్థితి. సుమారుగా 8 అడుగుల ఎత్తుతో నీళ్లు రావడం తాము చూశామని చెప్పి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారికి ఇంకా తమ ప్రాణాలు ఉండదు, ఇంకా తాము చనిపోతామని భావించినట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే కొంత సమయం సుమారుగా 300 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు చూడటంతో చాలా బతుకు మీద ఆస్తూ ఎలాంటి ఆస్తులు కావచ్చు ఏది పట్టించుకోకుండా పరుగున చుట్టుపక్కల ఉండే ఇండ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకునేటువంటి దీంతోనే ప్రయత్నంతో మేము మిదిలిపైకి ఎక్కడం జరిగింది. లేదంటే మేము కూడా అందుకు కొట్టుకుని వెళ్ళిపోయింటామని చెప్తున్నారు. మొత్తానికి ప్రాణ నష్టం అయితే లేకపోవడం అనేది అందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. ఇప్పటికి కూడా దినేష్ ఉన్నట్టుండి గండి పడడానికి గల కారణాలేంటి? నీలిమ మొత్తంగా రాయల చెరువు అనేది దాని ఇంకా కనెక్టెడ్ కొన్ని చెరువులకి కనెక్టెడ్ అయి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో తీవ్రమైనటువంటి వర్షాలు రావడం, తుఫాను నేపథ్యంలో ఒక చోట గండి పడడం జరిగింది. అది అప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన చోటు చేసుకుందో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు తాము లోతట్టు ప్రాంతాల్లో ఉన్నామో తమను అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి ఇప్పటికీ చాలా సార్లు కొన్ని సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించడంలో కొంతవరకు ఆలస్యం జరుగుతా ఉంది. ఇప్పుడు జరిగిన ఇష్యూ అయితే లోతట్టు ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి. దాంతోపాటు అక్కడ గండి పడ్డం, ఇమీడియట్ గా అది పూర్తిగా తెగిపోవడం, అంటే ఇటీవల వచ్చినటువంటి తుఫాన్ నేపథ్యంలో చాలా వరకు సైంటిఫిక్ అప్రోచ్ తోనే గతంలో జరిగినటువంటి అనేక ఇష్యూస్ తో టెక్నికల్ డేటాతో కూడా అధికారులకి హెల్ప్ చేసిన పరిస్థితి ఉంది. ఏ చెరువులు ఎంతకాలం అయింది రిపేర్లు చేసి ఎంతకాలం ఇంకా దాని సేఫ్ ఉంటుంది అనేటువంటి అంశాలపైన కూడా ఒక శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ అయితే తుఫానుకు ముందు, ఇటీవల జరిగిన తుఫానుకు ముందు అధికారుల సమీక్ష సమావేశాల్లో కూడా మీడియా కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఇప్పుడు జరిగినటువంటి ప్లేస్ లో ఎందుకు జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, దీన్ని ఎందుకు ముందుగా పచ్చిగట్టలేకపోయారనే అంశం కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత మేజర్ గా ఇష్యూ జరిగిన దానికి ఖచ్చితంగా వైఫల్యం అయితే ఆ కన్సర్న్ అధికారులు అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ముందస్తుగా గుర్తించాడు ఇసుక మూటలు కావచ్చు, ఇతర కూడా వేసి కాస్త సేఫ్ చేసే పనులు అయితే మాత్రం ఉండాలి. గతంలో వర్షం వచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే ఇలా గండ్లు పడే అవకాశం ఉందో అక్కడంతా కూడా ముందస్తుగా ఇసుక మూటల్ని కూడా చేర్చారు. దాంతోపాటు అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు నైట్ స్టే బస్సులను కూడా, ఆర్టీసీ బస్సులను కూడా పలు గ్రామాల్లో, అంటే ఆ యొక్క చెరువు కట్ట తెగితే ఒకవేళ దగ్గరలో ఉండేటువంటి గ్రామ ప్రజల్ని వాళ్ళు ఆ ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి పరుగులు పెట్టే పరిస్థితి లేకుండా ఇమీడియట్ గా బస్సు ఎక్కి బస్సు ద్వారా పక్క గ్రామాలకి షిఫ్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది, దీని వెనుకున్న వైఫల్యం ఏంటి అనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజలందరూ కూడా ఏదైతే ఈ యొక్క చెరువులు తెగిందో అక్కడికి వెళ్ళి వీడియోలు తీసేయడం కావచ్చు, లేదా ఇతర విషయాలకు అక్కడికి వెళ్ళి ఆసక్తి చూడడానికి కూడా కొంతమంది వెళ్తున్నారు. అలా వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ కట్ట తెగింది, ఇంకొంచెం దెబ్బతినొచ్చు అనేసి. అయితే పూర్తిగా కట్ట తెగి చాలా సిలిండర్ ఇళ్లలో ఉండే వస్తువులన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి, పశువులు అన్ని కూడా కొట్టుకుపోతున్న నేపథ్యంలో తమ పశువులు ఎక్కడుంది, తమ గొర్రెలు ఎక్కడుందని ఎత్తుక్కునే పనులు, ఇంటి వస్తువులు కూడా ఎత్తుకునే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. నీలిమ, దినేష్, అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ ప్రవాహం అంటే చాలా ఫోర్స్ గా వస్తున్నాయి వాటర్, ఇప్పటికిప్పుడు గండి పూడ్చడానికి కూడా కష్టమేమో అన్నట్లుగా కనిపిస్తుంది. సో ఇదే కంటిన్యూగా కొనసాగితే ఇంకా గ్రామంలోకి నీళ్లు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. మరి దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఇంకా అలర్ట్ అవ్వాలి. సో ఏం చేస్తున్నారు మరి? నీలిమ, మొత్తంగా అంటే గండి పడిన నేపథ్యంలో ప్రవాహం అనేది సుమారుగా ఇంకా అంటే ఫస్ట్ సుమారు 8 నుంచి 9 అడుగుల హైట్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రవాహం కొంచెం అంటే నీళ్లు అయిపోతూ వస్తుంది, చెరువులు అయిపోతూ వచ్చేటప్పటికి ఆ యొక్క ఎత్తు తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతానికి సుమారుగా 4 అడుగుల ఎత్తులో ప్రవహిస్తా ఉంది. స్టార్టింగ్ లో కట్ట తెగినప్పుడు 9 అడుగుల నుంచి 8 అడుగులు రావడం జరిగింది. అంటే ఒక అంతస్తు పూర్తిగా మునిగిపోయేంత హైట్ ఇళ్లలోకి, ప్రతి ఇంట్లోకి నీళ్లు వెళ్లిపోయింది. ఎక్కడ ఏది మిగిలిన పరిస్థితి. అయితే ప్రస్తుతం నీళ్లు అయిపోవడంతో 1.5 hour గా మొత్తం నీళ్లు
టోటల్ గా చెరువులో ఉండే నీళ్లంతా కూడా పెద్ద ఎత్తున కొట్టుకుని వెళ్లే పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే కింద ఉండేటువంటి చెరువు కట్ట కింద ఉండేటువంటి గ్రామాలు కావచ్చు, లేదంటే నది అంటే స్వర్ణముఖి నది కావచ్చు, ఈ ఇతర తెలుగు గంగకు సంబంధించినటువంటి వీటికి కావచ్చు, అది వెళ్లి అక్కడ కలిసి సముద్రానికి వెళ్లిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి ఆ చుట్టూ ఉండే సప్లై ఒకదానికి లింకప్ చెరువులు అన్ని కూడా ఒక్కొక్కటి తెగిపోవడంతో 4-5 చెరువులు తెగిపోవడంతో సుమారుగా 4-5 గ్రామాలకు ఎఫెక్ట్ పడింది. అయితే చెరువుల్లో ఉండేటువంటి నీటి మట్టం తగ్గిపోతూ వస్తా ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇంకొక 1 అవర్ తర్వాత నీళ్లు బాగా తగ్గిపోయే పరిస్థితి ఉంది. నీలిమా, థ్యాంక్ యూ దినేష్. ఎప్పుడు నెల్లి టైం